నమస్తే అండి. నిన్న పంజాబ్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరిగిన విషయం మనందరూ తెలిసిందే. పంజాబ్ కూడా గెలిచింది. అసలు ముంబై ఇండియన్స్ ఓడిపోవడానికి ఏం కారణాలు ఉన్నాయి? అసలు దీని గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారండి? ముంబై మంచి స్కోర్ చేసింది డెఫినెట్గా. టాప్ ఆర్డర్ నుంచి మిడిల్ ఆర్డర్ వరకు కూడా వాళ్ళ కష్టం వాళ్ళు పడ్డారు చెప్పాలంటే. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ కావచ్చు, తిలక్ వర్మ కావచ్చు, వాళ్ళు బాగా నిలబడ్డారని అనుకోవాలి. కాకపోతే ఏంటంటే కర్ణుడి చౌక అనేక కారణాలు అన్నట్టు అదృష్టం కూడా కలిసి రావాలిగా. అది కూడా నిన్న వర్షం పడటం, లేట్ అవ్వటం, దాదాపు 10 గంటలకి మ్యాచ్ స్టార్ట్ అవ్వటం, ఆ టైంలో కూడా 20 ఓవర్లు పెట్టడం. 20 ఓవర్లలో ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ 200 దాటిన ఏ మ్యాచ్ అయినా సరే ఈజీ 100% గెలిచినాయి. 1-2 లేదని కూడా చెప్పడం లేదు. 100% 200 పైగా కొట్టినటువంటి స్కోర్స్ అన్నీ కూడా ముంబై అలవోకగా గెలిచేసింది. ఎప్పుడు ప్రత్యర్థులకి అయ్యే అవకాశం వల్ల. కానీ ఫస్ట్ టైము సెమీస్కి వచ్చేటప్పటికి ఇక్కడ దొబ్బెట్టేశారు. ఇక్కడ మెయిన్ ఏంటంటే బ్యాటింగ్ పర్లేదనిపించిన సూర్యకుమార్ యాదవ్ కావచ్చు, ఇప్పుడు రోహిత్ శర్మ పెద్దగా ఆడలేదు, 8 కొట్టాడు, అవుట్ అయిపోయాడు. తర్వాత మంచి బిల్డప్ ఇచ్చాడు ఎవరు, హార్దిక్ పాండ్యా. తను ఇంకేముంది అసలు బౌండరీ దగ్గర కూర్చుని ఒక రేంజ్లో వాళ్ళందరికీ హైప్ ఇచ్చుకుంటూ వచ్చాడు. ఇంకేముంది ఆయన వస్తే ఎరగబొడి చేస్తాడు అనుకుంటే వచ్చాడు, ఒక 2 షాట్లు ఆడాడు, వెళ్ళిపోయాడు. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ వీళ్ళిద్దరూ కొంచెం నిలబడి స్కోర్ని రన్ చేశారు. ఆ తర్వాత వచ్చిన తను ఇంకొక అతని పేరేంటి మనకి, తను కూడా కొంచెం బాగానే ఆడాడు. 37 రన్స్ ఏదో కొట్టినట్టున్నాడు, నమన్ ధీర్. తను కూడా కొంచెం బాగానే కొట్టాడు. అంటే మిగతాకి వచ్చేటప్పటికి ఏంటంటే మెయిన్ అప్పటికే టైం అయిపోవటం, వీళ్ళకి అప్పటికే లేట్ అయిపోవటం, వీళ్ళు ఇక్కడ పంజాబ్ చాలా బాగా స్ట్రాటజిక్గా ఆడింది. వాళ్ళ ఫస్ట్ నుంచి కూడా మనం ఈ మ్యాచ్ ఎలాగైనా సరే గెలుస్తున్నాం అనే దాంట్లోనే ఉన్నారు. వీళ్ళ స్కోరు బౌలింగ్ కొంచెం ఇబ్బందిగా వాళ్ళకి అనిపించిన ముంబైకి, వాళ్ళని వికెట్లు అయితే తీసుకుంటూనే వచ్చారు, అదుపు చేసుకుంటూనే వచ్చారు. కాకపోతే వీళ్ళు మంచి ఫామ్లో ఉన్నారు. తిలక్ వర్మ కావచ్చు, సూర్యకుమార్ యాదవ్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా మంచి స్టార్టింగ్ నుంచి మంచి ఫామ్లో ఉంటూ టాప్ స్కోరర్గా ఉన్నారు ఈవెన్ టోర్నమెంట్ మొత్తంలో కూడా. సూర్యకుమార్ యాదవ్ అయితే ముఖ్యంగా, అంటే వాళ్ళని అంతలా అదుపులో చేయలేకపోయినా కానీ మిగతా వాళ్ళందరినీ కంట్రోల్ చేసుకుంటూ, అటు పాండ్యన్ కావచ్చు లేదంటే రోహిత్ శర్మ కావచ్చు, వీళ్ళందరినీ కంట్రోల్గా ఆపుకుంటూ రాగలిగారు. 200 వరకు చేసుకోగలిగారు. అక్కడ అయిపోతే ఇక్కడ వీళ్ళ బ్యాటింగ్ ఆర్డర్ చాలా బలంగా నిలబడింది పంజాబ్కి. ఎందుకంటే ముఖ్యంగా ఎస్పెషలీ శ్రేయస్ అయ్యర్, తను ఎంత బలంగా నిలబడ్డాడంటే 87 పరుగులు చేశాడు. దాదాపు 87 పరుగులు తను చేయటం అనేది ఆ టైంలో, నైట్ టైము ఓవర్ టైం అయిపోయినప్పుడు మిడ్ నైట్ దగ్గర ఆ టైంలో తను అలా నిలబడడం అనేది నిజంగా మాటలు కాదు. అంటే చాలా బలంగా తీసుకున్నాడు. మనం గెలవాలి, మనమే ఫైనల్కి వెళ్ళాలి అనేది బాగా తీసుకున్నాడు. వీళ్ళకి ఏంటంటే ముంబైకి కొంచెం ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందేమో అనిపించింది. హార్దిక్ పాండ్యా దగ్గర కావచ్చు, రోహిత్ శర్మ దగ్గర కావచ్చు, మనం కొట్టేస్తాంలే, మనం ఈజీగా గెలిచేస్తాంలే. ఇక్కడ మేజర్ ప్రెజర్ అంతా కూడా బౌలర్స్ మీద పడింది. బౌలర్స్ ఏం చేశారంటే ఏం కాదులే వికెట్లు పడిపోతాయిలే అనుకున్నట్టుగా. ఇప్పుడు బుమ్రా మెయిన్ బౌలర్ ముంబైకి, తను అంత ఫామ్ చూపించకపోవటం, వికెట్లు తీయలేకపోవటం, పరుగులు ఎక్కువ ఇచ్చేయటం, అదే టైంకి వాళ్ళు నిజంగా బుమ్రానే గట్టిగా టార్గెట్ చేసినట్టుగా అనిపించింది పంజాబ్ కూడా. సో మొత్తానికి ఏదైనా సరే అన్ని విభాగాల్లో ఈసారి పంజాబే చాలా గట్టిగా కనిపిస్తుంది. నాకు తెలిసి మెయిన్ వీళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ముంబై ఈసారి నష్టపోయింది. పంజాబ్ని చాలా తక్కువ అంచనా వేసింది. ఎస్పెషల్లీ నిన్న జరిగినటువంటి మ్యాచ్లో చాలా తక్కువ అంచనా వేసింది. కెప్టెన్ దగ్గర నుంచి ప్లేయర్స్ అందరూ కూడా లైట్ తీసుకున్నారు, అంత ఎక్కువ ఎఫెక్ట్ పెట్టలేదేమో అనిపించింది. అందుకనే వాళ్ళు బ్యాటింగ్లో పెద్దగా ఏం గట్టిగా ఏం ఆడలేదు. చెప్పాలంటే 44, 37 అనుకుంటా హైయెస్ట్ రన్స్ అంతే. దాంతోనే 200 వరకు వెళ్ళగలిగారంటే మిగతా ప్లేయర్ అంతగానే ఎక్కువ స్కోర్ చేయలేకపోయారన్నా కూడా దానికి కూడా వాళ్ళదే కారణం. ఇంకా వాళ్ళు కరెక్ట్గా ఆడుంటే 250 దాటిపోయేదేమో. రోహిత్ శర్మ కావచ్చు లేదంటే వీళ్ళిద్దరిలో ఎవరో తిలక్ వర్మ కానీ ఇంకొకళ్ళు కానీ ఇంకో గట్టిగా ఆడుంటే కనీసం హాఫ్ సెంచరీ అన్న ఎవరో ఒకళ్ళు చేసేవాళ్ళు. చేయనివ్వలేదంటే వీళ్ళు కూడా అంత బలంగా నిలబడ్డారు ఎవరు బౌలర్స్, పంజాబ్ బౌలర్స్. సో డెఫినెట్గా పంజాబ్కి ఇది ఒక మంచి గుణపాఠమే. వాళ్ళ యాటిట్యూడ్కి ఇది కొంచెం ఒక మంచి చెంపపెట్టులాగా ఉండాలి. ఓకే, ఓవరాల్గా ఓవర్ కాన్ఫిడెంట్ వల్ల ఓడిపోయారు అంటారు. డెఫినెట్లీ అంతే, ఎందుకంటే కొంచెం తక్కువ అంచనా వేశారు. ఓకే, ఓవర్ కాన్ఫిడెన్స్ అంటాం కన్నా
పంజాబ్ని తక్కువ అంచనా వేశారు, శ్రేయస్ అయ్యర్ని చాలా తక్కువ అంచనా వేశారు. ఓకే, దానికి మూల్యం ఈరోజు చెల్లించుకున్నారనిపించింది. పాండే కొంచెం దృష్టిలో ఉంచుకోవాల్సిందే, కెప్టెన్గా తను ఉన్నాడు కాబట్టి ఎదటి వాళ్ళని మనం అక్కడ ఏదో బౌండరీ దగ్గర కూర్చున్నామా పద్దాగా వచ్చేసి 6లు 4లు కొట్టినప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం అన్నది కదా, నువ్వేం ఆడుతున్నావు ఇక్కడ అనేది కూడా ఇంపార్టెంట్. ఓకే, అక్కడ అది చేయలేకపోయారు. మాజీ కెప్టెన్గా ఉన్నటువంటి రోహిత్ శర్మ కానీ పాండే కానీ ఓకే, అక్కడ బాగా విఫలమైంది. ఓకే. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ సీజన్లో ఐపీఎల్ సీజన్లో ఈ సీజన్లో చూసుకున్నట్టయితే ముంబై ఇండియన్స్లో ఒక ప్లేయర్ అత్యధిక రన్స్ కొట్టడం కూడా జరిగింది, సూర్యకుమార్ యాదవ్. సో దీన్ని ఏ విధంగా చూడవచ్చు అసలు? అతను డెఫినెట్గా మంచి ప్లేయరు. ఇండియాకి ఒక మంచి చెప్పాలంటే మళ్ళీ కోహ్లీ లాగా, రోహిత్ శర్మ లాగా, ధోని లాగా ఒక మంచి ప్లేయర్ మళ్ళీ మనకు ఒకటి దొరికారు అంటే సూర్యకుమార్ యాదవ్. ఓకే, ఎందుకంటే తను వరుసగా ఫామ్లో ఉండటం అనేది అంత ఈజీ కాదు. టోర్నమెంట్ మొత్తం ఫామ్లో ఉన్నాడు. మినిమం 25 వరకు రన్స్ చేశాడు. T20లో అంత ప్రెజర్లో కూడా 25 రన్స్ కంటిన్యూగా పైన చేసుకుంటూ హాఫ్ సెంచరీలు 9 హాఫ్ సెంచరీలు చేసుకుంటూ ఇంత బలంగా నిలబడ్డాడు అంటే అది మాటలు కాదు. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి బౌలర్లందరినీ తను ఎదుర్కొంటున్నాడు, తను ప్రూవ్ చేసుకుంటున్నాడు. అందరి బౌలర్స్ని అందరినీ కూడా మామూలుగా ఆడతాడు వాళ్ళని. తన బ్యాటింగ్తో అందరికీ భయపెట్టిస్తున్నాడు. అంటే తను ఆలోచించాలి తను ఎంత బలంగా నిలబడుతున్నాడు. ఇండియాకి రేపొద్దున్న ఒక టాప్ ప్లేయర్స్లో సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడు ఉన్నటువంటి రేపు ఇంగ్లాండ్ సిరీస్కి కూడా తను ఒక బలంగా నిలబడేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో డెఫినెట్గా ఒక మంచి ప్లేయర్ని మనం మళ్ళీ చూడబోతున్నాం. ఇది జస్ట్ ఐపీఎల్ఏ కాబట్టి ఈ ఫామ్ని ఇంకా కొనసాగించాలి. ఇండియాకి తను ఇంకా మంచి పేరు తీసుకురావాలి. ఇప్పుడు జరిగేటువంటి టోర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాకి దాంట్లో తను ఆడితే మాత్రం తనకి ఇంక ఎదురే లేదు. ఇప్పటికే డెఫినెట్గా కంటిన్యూగా ఫామ్లో ఉన్నాడు. ఇది కంటిన్యూ చేస్తే చాలు, అంతమించే అవసరం. ఇంకోటి హరీష్ గారు, ఈరోజు ఏదైతే ఆర్సీబీ పంజాబ్ మ్యాచ్ జరగబోతుంది, రివెంజ్ తీసుకునే ఛాన్సెస్ ఉంది అంటారా పంజాబ్? డెఫినెట్గా ఉంటాయి. పంజాబ్కి కొట్టాలని ఉంటుంది. పైగా ఇక్కడ ఆర్సీబీకి కూడా అంతే బలంగా ఉంది. వాళ్ళకి ఏంటంటే ఎమోషన్. ఆర్సీబీ అంటే చాలామందికి ఈసారి కప్పు నమ్మే ఇది చెప్పుకుంటూ 18 సంవత్సరాలు ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి అందరూ కొట్టుకుంటూ వెళ్తున్నారు. ఆయనకన్నా చిన్న టీంలో కొడుతున్నాయి, పెద్ద టీంలో కొడుతున్నాయి, పెద్ద పెద్ద తోపులు ఎన్నోసార్లు ముంబై కానీ చెన్నై కానీ కొన్నిసార్లు ఎక్కువ సార్లే కొట్టుకుంటూ వెళ్ళిపోయినాయి. కానీ వీళ్ళకి మాత్రం ఒక్కసారి కూడా రాపోవటం, అది కూడా ప్రపంచ స్థాయి క్రికెటర్లో నంబర్ 1 క్రికెటర్లో ఉన్న టైం నుంచి ఇప్పుడు కోహ్లీ వరకు వచ్చినా కూడా ఇంకా ఆ టీం గెలవలేకపోవటం, ఇది వాళ్ళకి ఒక మైనస్. అందరూ ఏడిపించటం, అందరూ వీళ్ళు వేస్ట్గా వీళ్ళు ఇంతే, వీళ్ళ వల్ల కాదు అనుకునేది. ఆఖరికి మీమ్స్కి జోక్స్కి అది అక్కడ అవటం. చాలామంది ఈసారి కప్పు నమ్మే అని వాళ్ళంటే లాలీపాప్ అని వీళ్ళంటాం. అంటే ఇవన్నీ కూడా వాళ్ళలో కొంత కసిని పెంచాయి ఆర్సీబీకి సంబంధించి. ఆ కసి ఏంటంటే వాళ్ళ ప్లేయర్స్లో పర్సనల్గా తీసుకునేకి వెళ్ళింది. ఈసారి అదే ఒక రకంగా మనం కొట్టాలి అనేది బలంగా కనిపిస్తుంది వాళ్ళలో, ఆ కసి కనిపిస్తుంది. పంజాబ్ అంటారా, వాళ్ళ డెఫినెట్గా వాళ్ళు శ్రేయస్ అయ్యర్ చాలా బలంగా ఉన్నాడు. ఈసారి మనం ఏదో ఒక రకంగా సరే కొట్టి చూపించాలి. నన్ను తక్కువ అంచనా వేసిన వాళ్ళని, నా ప్లేయర్స్ని తక్కువ అంచనా వేసిన వాళ్ళకి నేను సమాధానం చెప్పాలి, నేనంటే ఏంటో చూపించాలి, నా టీం గెలిపించి నేను చూపించాలనే దేశంలోనే నిన్న కూడా తను ఆడిన ఆట మనం చూసాం. టీం కూడా టీమ్ స్పిరిటే అనాలి. అంత బలంగా ఆ చేజింగ్ని 200 దాటినటువంటి చేజింగ్ని ఆ టైంలో వర్షం పడి పిచ్చి కూడా సరిగ్గా అందుబాటులో వాళ్ళకి సరిగ్గా లేని టైంలో కూడా వాళ్ళు ఆడారంటే ఆర్సీబీ చాలా ఆలోచించుకుంటూ ఆడాలి. ఏమాత్రం తేడా వేసి ఏమాత్రం తక్కువ అంచనా వేసినా నిన్న ముంబై జరిగినటువంటి ట్రీట్మెంటే ఆర్సీబీ కూడా జరిగిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ ఫామ్లో ఉండటం, ఆ టీం అంతా కూడా ఒక కసి మీద పనిచేయటం, వాళ్ళందరూ ఇక్కడ వరకు రాగలిగారు అంటే ఆలోచించాలి. ఓకే, ఆర్సీబీ ఏ మాత్రం తేడా చేసినా డెఫినెట్గా పంజాబ్కి వెళ్ళిపోద్ది. ఇది మరి ఇది వీళ్ళ ఎమోషన్ని కంట్రోల్లో పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్సీబీకి ఇది మంచి అవకాశం. 18వ సంవత్సరం. ఈవెన్ చాలామంది ఏమంటున్నారంటే కోహ్లీ జెర్సీ నెంబర్ కూడా 18. ఈసారి మంచి పాజిటివ్నెస్ కనిపిస్తుంది. ఆ పాజిటివ్నెస్ కనిపించాలి అంటే
కోహ్లీ కొంచెం కంట్రోల్డ్గా సెటిల్డ్గా ఆడటం, డెఫినెట్గా అందరినీ కంట్రోల్లో ఉంచుకోవటం, అగ్రెసివ్గా ఎమోషన్గా ఇష్టం వచ్చినట్టు ఎగిరేయటం చేస్తే వాళ్ళు కూడా అదే స్థాయిలో రిప్లై అవ్వటానికి పంజాబ్ రెడీగా ఉంది. ఎందుకంటే వాళ్ళు పర్సనల్గా తీసుకుంటున్నారు, వాళ్ళు తక్కువ అంచనా వేస్తున్నారు, పిల్ల బ్యాచ్లో చూస్తున్నారు పంజాబ్ని. నిన్న పిల్ల బ్యాచ్లో చూసే వాళ్ళందరికీ దోలు ఇచ్చేసారు. ఇదే టైంలో వీళ్ళకి కూడా అదే అంచనా వేస్తే మాత్రం వీళ్ళ ఆశలు ఆవిరైపోతాయి. ఇంకా నెక్స్ట్ సంగతి తర్వాత అని పక్కన పెడితే, ఈసారి ఆర్సీబీ కనుక గెలవకపోతే ఇంకా వాళ్ళ దరిద్రాన్ని ఎవ్వడు కాపాడలేడు. ఇంకోటి హరీష్ గారు, సోషల్ మీడియాలో విపరీతంగా కామెంట్స్ ఏమొస్తున్నాయి అంటే, మొన్న ఏదైతే పంజాబ్ ఆర్సీబీ మ్యాచ్ జరిగిందో అది మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది అనేసి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అసలు మ్యాచ్ ఫిక్సింగ్ అనేది ఉంటుందా? అసలు ఈ సీజన్లో ఆర్సీబీ కానీ కొడితే మ్యాచ్ ఫిక్సింగ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అంటే కొన్ని సందర్భాల్లో ఈ సీజన్లో కొన్ని అలాగే అనిపించినాయి. అంటారా? లేదు, అంటే అది ఎంతవరకు జరుగుతుంది అని అంటే డెఫినెట్గా బీసీసీఐ కానీ ఐసీసీఐ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈజీగా ఎప్పుడో చెప్పేసేవాళ్ళు అలాంటి అవకాశాలు ఉండుంటాయి. మాత్రం ఇప్పటి వరకు అయితే కనిపించలేదు. ఇప్పుడు ఆర్సీబీ ఎంతవరకు వచ్చింది అని అంటే దానివల్లే మ్యాచ్ ఫిక్సింగ్ అని అంటే అనలేం, తప్పు అది. ఎందుకంటే వాళ్ళు బలంగా ఆడారు, బలంగా నిలబడ్డారు, పెద్ద పెద్ద టీముల్ని చిన్న టీముల్ని. ఈవెన్ మరి అలా అనుకుంటే చెన్నై ఉంది, చెన్నై చిన్న టీం కాదు కదా, వాళ్ళకి మంచి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పాయింట్లో లాస్ట్కి వెళ్ళిపోయింది, అంతే కదా. ఇప్పుడు వాళ్ళు కూడా మ్యాచ్ ఫిక్సింగ్ చేయాలనుకుంటే వాళ్ళు చేసుకుని పైకి రావచ్చు. ధోని లాంటి బ్రాండ్ ఉన్నటువంటి వాళ్ళకి డబ్బులతో పనే ఉంది, గోల్డ్ అన్ని డబ్బులు ఈజీగా తీసుకుని ఎందులో కూడా చేసుకోవచ్చు మ్యాచ్ ఫిక్సింగ్ లాంటి. బట్ అంటే అవకాశం ఉండుంటే అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కదా. ఇప్పుడు ముంబై ఉంది, వాళ్ళకేం తక్కువ, వాళ్ళు కూడా చేసుకోవచ్చు కదా. అంటే అంతవరకు లేదనే అనిపిస్తుంది. నేను ఇక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ అనేప్పటికీ చాలామంది యువ క్రికెటర్ల జీవితాలు, ఇప్పుడు ఉన్నటువంటి క్రికెటర్లు కావచ్చు, కొత్తగా వచ్చేవాళ్ళ క్రికెటర్ల జీవితాలు ఒక్క మ్యాచ్ కోసం కక్కుర్తి పడితే వాళ్ళ లైఫ్లో క్రికెట్ ముఖాన్ని కూడా చూడలేరు. అందుకని వాళ్ళంత డెసిషన్ తీసుకోరనే, అలాంటి దాంట్లో ఇరుక్కోరనే అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అభినవ్ ఎవరో ఉన్నారు, తన చిన్న ఏజ్, తనకి క్రికెట్టే ప్రాణంగా, క్రికెట్టే జీవితంగా వచ్చాడు. అలాంటి వ్యక్తులకి అలాంటివి ఏమన్నా పడితే కనుక ఎవరైనా సరే వాళ్ళ జీవితాలు ఏమైపోతాయి? వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తను ఉన్న ఆస్తులు నమ్మి మరి తనని క్రికెట్లో ఇంట్రెస్ట్గా చదివించుకుంటూ తన క్రికెట్కి అలవాటు చేశారు. ఇప్పుడు తన మీద అలాంటి మార్క్ పడిందంటే జీవితం నాశనం అయిపోద్ది. సో అలాంటి డెసిషన్స్ తీసుకోరు అని నేను అనుకుంటున్నా. కొంతమంది ఏంటంటే ఆర్సీబీ ఇష్టం లేని వాళ్ళు, కోహ్లీ అంటే ఇష్టం లేని వాళ్ళు, ఆర్సీబీ వచ్చింది కాబట్టి మనకు మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందను ఇంకోటను మాటలే కదా అనేచ్చు. కాబట్టి చేతల్లోకి వచ్చేటప్పటికి అంత చాలామంది ఏంటంటే ఎమోషన్గా కనెక్ట్ అవుతున్నారు ఒక్కొక్కళ్ళు. క్రికెట్ అంటే ప్లేయర్స్ కూడా అంత ఈజీగా వాటిల్లో దూరరనే అనుకోవాలి. కొన్ని మ్యాచ్లు చూస్తే అనిపించినా కూడా అది అప్పటికప్పుడు జరిగినటువంటి పరిస్థితులు కానీ చూడాలి. కానీ దీంట్లో మ్యాచ్ ఫిక్సింగ్కి నాకు తెలిసైతే తావలేదని అనుకుంటున్నాను. ఓకే, ఇంకోటి హరీష్ గారు, మీరు ఇప్పటిదాకా చెన్నై సూపర్ కింగ్స్ గురించి చెప్పారు కాబట్టి, చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్లో అయితే కొంచెం నిరాశపరిచింది. ఎస్పెషల్లీ ఎంఎస్ ధోని ఫామ్ అయితే కొంచెం నిరాశపరిచింది. అసలు ఎంఎస్ ధోని రిటైర్మెంట్ ఇస్తాడా, కంటిన్యూ చేసే ఛాన్సెస్ ఉంది అంటే మీరు ఏం చెప్తారు? మనకి సినిమాల్లో మెగాస్టార్, పవర్ స్టార్, క్రికెట్లో ధోని, ఇలా రాజకీయాల్లోకి వచ్చేబట్టి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు లేదంటే మోదీ గారు, ఇలా ఒక ఎమోషన్తో కనెక్టివిటీ అయిపోయినటువంటి వ్యక్తులు ఉంటారు. అలాగే క్రికెట్లో ధోనిని అలా మనం చూస్తాం, కోహ్లీ కావచ్చు, ఇంకొకరు కావచ్చు. అంటే వీళ్ళు కోహ్లీ, మనం ఇప్పుడు ధోని గురించి మాట్లాడుకుంటే తను ఫస్ట్ కెరియర్ అప్పటి నుంచి కూడా టీం కోసం ఆడతాడు, టీం గెలవాలి అనే దాని మీదే ఉంటుంది. ఎందుకంటే తను వ్యక్తిగతంగా తను మంచిగా పర్ఫామ్ చేయాలి, లేదంటే నేను ఒక్కడనే ఆడి నేను ముందు వెళ్ళిపోయి బాగా స్కోర్ చేసేయాలి, ఇలాంటి ఆలోచనలు ఉండవు. చాలా తక్కువ మంది ప్లేయర్స్ ఉంటారు అలాగా. మన ఇండియాలో ఉన్నటువంటి ప్లేయర్స్లో గతంలో సెహ్వాగ్ని చూసేవాళ్ళు. ఎందుకంటే తను వచ్చినప్పటి నుంచి 99 దగ్గర కూడా 6 కొట్టాలని చూస్తాడు. 99 దగ్గర 6 కొడితే ఇండియా విన్ అవుతుంది అంటే కొట్టేస్తాడు. నా సెంచరీ కాదు ముఖ్యం అనుకునేటువంటి వ్యక్తిత్వం. అలాగే అదే వ్యక్తిత్వం ధోనికి కూడా ఉంటుంది. ఏదేమైనా సరే ఇక్కడ మ్యాచ్ గెలవాలి, ఇండియా గెలవాలి అనుకున్న దాంట్లోనే తను తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవన్నీ మనం చూసాం. కొంతమందికి ఇబ్బంది పడి ఉండొచ్చు, నేను చెప్పినటువంటి సెహ్వాగ్ కూడా ఇబ్బంది పడి ఉండొచ్చు. కాకపోతే తను టీం గురించి ఆలోచించాడు, ముఖ్యంగా ఇండియన్ టీం గురించి. అదేంటంటే
ఇతర దేశాలతో మనం పోటీ పడతాం కాబట్టి మన ఇండియాని ఎప్పుడు అలా ఆ స్థాయిలో తలెత్తుకుని ఉండేలానే తను తీసుకునేటువంటి నిర్ణయాలు మంచి ఫలితాలనే ఇచ్చాయి. డెఫినెట్గా ఎంతోమందికి మంచి అవకాశాలను కూడా కల్పించాయి తను తీసుకున్నటువంటి డెసిషన్లు. ఎవరినో తగ్గించాం, ఎవరినో పెంచేసామని అన్నట్టు కాకుండా అప్పటికప్పుడు మన ఇండియా టీంకి ఏం కావాలో చూసుకున్నాడు. అందుకే తనతో ఎమోషన్ కనెక్టివిటీ అయిపోయింది జనాలకు కూడా. వ్యక్తిగత ప్రయోజనాల గురించి కాదు తను ఆలోచించేది, ఇండియా గెలవాలి, ఇండియా టీంని అందరూ గౌరవంగా చూడాలి, ఇదే చూసుకున్నారు. ఇది చెన్నైకి వచ్చేటప్పటికి ఏంటంటే తన అక్కడ జస్ట్ ఇది ఏంటంటే మన ఇండియాలో జరిగేటువంటి సిటీస్ మధ్య లేదా స్టేట్ల మధ్య జరిగే మ్యాచ్. తను ఆడినా ఆడకపోయినా పెద్ద నష్టం ఏం లేదు. ఎవరు గెలిచినా ఇండియానే గెలిచేది, లేదా లోకల్గా మనకి జరిగేటువంటి వారు ఉంటుంది, అంతకుమించి ఏమి ఉండదు. ఇక్కడ ధోని ఆడినా ఆడకపోయినా ఏమీ అవ్వదు. ధోని ఉన్నాడు కాబట్టే చెన్నై అనేది నేను చాలా బాగా ఇష్టపడతాను. కానీ నేనే చెప్తున్నాను కదా, ధోని ఉండబట్టే చెన్నైకి అంత బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. వన్స్ ధోని లేడా, బయటకు వచ్చేసాడా, రిటైర్మెంట్ తీసుకున్నాడా, అస్సలు మీరు ఊహించడానికి కూడా చెన్నై వెళ్ళిపోద్ది. ఎందుకంటే బ్రాండ్లో ఇప్పుడు ఎన్ని యాడ్స్ వస్తాయి, వాళ్ళకి వచ్చేటువంటి స్పాన్సర్లు కావచ్చు, ఇవన్నీ కూడా కేవలం ధోనిని చూసే వస్తున్నారు. అందుకనే దానికి అంత పాయింట్స్లో లాస్ట్లో ఉన్నా కూడా, అన్ని మ్యాచ్లు ఓడిపోతున్నా కూడా ఆ మ్యాచ్కి అంత హై క్రౌడ్ వస్తుంది, అంత పబ్లిసిటీ జరుగుద్ది, అంతమంది స్పాన్సర్లు వస్తారు అంటే బికాస్ ఆఫ్ ధోని. ఎందుకంటే ధోని ఉన్నాడు. ఒక ఎమోషన్ కనెక్టివిటీ అయిపోయింది ప్రజలకి, దేశ ప్రజలందరికీ. సో దాని గురించే చూస్తారు తప్ప ధోని రిటైర్మెంట్ తీసుకుంటాడు తన ఇష్టం. అది తను ఉంటే దీంట్లో రిటైర్మెంట్ తీసుకున్నా పెద్ద నష్టం లేదు, తీసుకోకపోయినా నష్టం లేదు. అదేంటంటే డబ్బుల కోసమే వాళ్ళు వాడుతున్నారు, డబ్బుల కోసమే ఫ్రాంచైజీ కూడా చూసుకుంటుంది, అంతే తప్ప దానివల్ల ఏదో వచ్చేస్తుందనో ఆ టీంకి ఏదో జరిగిపోద్దనో లేదు. జస్ట్ ఎమోషన్గా ఉండేది అంతే తప్ప అతను తీసుకున్నా, నాకు తెలిసి అయితే తను అలా ఉంటే చాలు. ధోని అనేవాడు ఆ టీంలో ఏదో ఒక మూలన, ఒక ఫీల్డర్ గానో, కీపర్ గానో, ఇంకొకటి గానో, కెప్టెన్గా కాకపోయినా ఏదో ఒక దాంట్లో ఉండాలని ఆ టీం భావిస్తుంది, ఆ టీం యాజమాన్యం భావిస్తుంది, ప్రజలు కూడా భావిస్తున్నారు. బయట ఉంటే అది వేరు. ఇప్పటికీ ఆయన డక్అవుట్లు అయిపోతున్నా, ఎన్నోసార్లు అవుట్ అవుతున్నా, ఎంటర్ అయ్యేటప్పుడు వెళ్ళేటప్పుడు ఆ ఆరా చూసారు ఎలా ఉంటుందో. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఎవరో ఏ క్రికెట్ టీము వాళ్ళ సొంత టీంలో దాంట్లో ఉన్నటువంటి మెంబర్స్ అవుట్ అవ్వాలని కోరుకోరు. ఒక్క ధోని వస్తాడు, ముందు నువ్వు అవుట్ అయిపోరా బాబు, ధోని వస్తాడు మ్యాచ్ ఆడడానికి అనుకునేదో చూస్తారు. వీడు కొడతాడా, వీడు సిక్స్లు కొడతాడు, మ్యాచ్ గెలిపిస్తాడు, ఇవన్నీ చూడరు. ధోని వచ్చి స్టేడియంలోకి వస్తున్నాడా లేదా, వస్తే ఆడుతున్నాడా లేదా, దీనికోసమే చూస్తారు. అదే ఒక ప్రపంచంలో ఆయన ఒక్కడికే ఉంది. డెఫినెట్గా అది ధోని ఇష్టం. ఇది ఐపీఎల్ కాబట్టి, ఇంటర్నల్ మ్యాచ్లు కాబట్టి ధోనికి వదిలేద్దాం. తను ఉంటే ఇంకా మంచిది, ఉండకపోయినా ఏదో రకంగా క్రికెట్తో టచ్లో ఉండాలి, జనాలకి టచ్లో ఉండాలని కోరుకుంటున్నాను.